చాలామందికి అంటే క్రైస్తవ లోకం అనబడుతున్నటువంటి లోకంలో తండ్రే కుమారుడు అనేది వేళ్లతో పాతుకుపోయింది. తండ్రి వేరు కుమారుడు వేరు కాదు, తండ్రే కుమారుడు అనే భావన లేదా అనే అపార్థం చాలామంది మదిలో ఉండిపోయింది. నిజానికి తండ్రి కుమారుడు అనేవారు లేఖనాలని అపార్థం చేస్తూ ఉన్నారు. లేఖనాలని అపార్థం చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే తండ్రి వేరుగానో కుమారుడు వేరుగానో మనకి బైబిల్ చెబుతోంది. ఖచ్చితంగా ఈ విషయాల్ని మనం అంగీకరించాలి. అంగీకరించకపోతే మన విశ్వాసం కాదు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం, తద్వారా తండ్రి వేరు కుమారుడు వేరు అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అంటే హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. ఎవరికి ప్రధాన యాజకుడు? ఎవరికి? మీకు అర్థమవుతుందా? ప్రధాన యాజకుడు అని అన్నప్పుడు ఆయన ఎవరికి ప్రధాన యాజకుడు? జీసస్ ఈజ్ హై ప్రీస్ట్. పాత నిబంధనలో ప్రధాన యాజకత్వం చేసింది ఎవరు? అహరోను సంతానం. అహరోను తర్వాత అహరోను సంతానమే ప్రధాన యాజకత్వం చేయాలి. ఎవరికి చేశారు ప్రధాన యాజకత్వం? ప్రధాన యాజకత్వము దేవునికి. ఎవరు చేసింది? అహరోను వంశస్థులు అయినటువంటి వారు ప్రధాన యాజకత్వం చేశారు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు, వచ్చి ఆయన శిలువ మరణం అనుభవించి సమాధి చేయబడి తిరిగి లేపబడేంత వరకు ఆ ప్రధాన యాజకత్వం అమల్లో ఉంది. అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ప్రధాన యాజకత్వం ఎవరికి? తండ్రికి. గుర్తుపెట్టుకోండి, అంటే దేవునికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకత్వం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వేరు, ప్రధాన యాజకత్వం తీసుకున్నటువంటి తండ్రి వేరు అనేది మనకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అన్నప్పుడు ఎవరికి ప్రధాన యాజకుడు అంటే ఖచ్చితంగా ఇంకొక వ్యక్తి ఉండాలి. ఆయన ఎవరు? దేవుడు. ఈయన ప్రధాన యాజకుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు? ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని గుర్తుపెట్టుకోండి. అపోస్తులుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యం ఉంచుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటండి? ప్రధాన యాజకుడు. మనందరి నిమిత్తం, క్రీస్తు ప్రభు సంఘము నిమిత్తము ఆయన ప్రధాన యాజకత్వం చేస్తారు. ఆ ప్రధాన యాజకత్వం ఎవరికి అంటే పరలోకమున్నటువంటి దేవునికి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకత్వము ఎవరికి జరుగుతుంది? టు హూమ్ హీ ద హై ప్రీస్ట్. ఎవరికి ఆయన ప్రధాన యాజకుడు? అక్కడ ఆన్సర్ ఏంటంటే ఎవరికి? దేవునికి. ఓకే, ఇంకా ప్రధాన యాజకుడు అనే విషయాలు ఇక్కడ అనేక చోట్ల మనకు కనబడతాయి. జాగ్రత్తగా వినాలి. 2:17 కూడా చూడండి.
పైనే. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈనాడు మనకి ప్రధాన యాజకుడు. ఈనాడు మనకి ఎవరైనా ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు, పాత నిబంధన ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే సంవత్సరానికి ఒక్కసారి ఇశ్రాయేలు పాపాల నిమిత్తము రక్తాన్ని పట్టుకుని వెళ్ళేవాడు. ఈ ప్రధాన యాజకుడు రక్తాన్ని చిందించి అతి పరిశుద్ధ స్థలం పరలోకంలో ప్రవేశించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఛాయాచిత్రం. పాత నిబంధన కొత్త నిబంధనకి ఛాయాచిత్రం. అందులో ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు యాజకత్వం చేసేది ఎవరికంటే తండ్రికి, అంటే దేవునికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు యాజకత్వం తీసుకుంటున్నాడంటే ఆయన వేరుగా ఉండాలి, యాజకత్వం చేస్తున్నాడంటే ఆయన వేరుగా ఉండాలి. ఆయనకు ఆయనే యాజకత్వం చేసుకోవట్లా ఎలా ఉంటుందండి? అపహాస్యమే కదా. ఆయనకు ఆయనే యాజకత్వం చేసుకుంటున్నాడు అనుకోండి, అది ఎలా చూడాలి? తండ్రే కుమారుడు అనుకోండి, ఆయనకు ఆయనే యాజకత్వం చేసుకుంటున్నాడు, అది ఎలా కనబడుతుంది? అది ఎలా కనబడుతుంది? అపహాస్యం నిజానికి. అందువలన యాజకత్వం ప్రకారం మనం చూసినా తండ్రి వేరుగాను కుమారుడు వేరుగాను కనబడతాడు. 2, యేసుక్రీస్తు మధ్యవర్తి. ఎవరంటండి ఆయన? మధ్యవర్తి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరికి మధ్యవర్తి అయినా? ప్రశ్న ఇది. ఎవరికి? ఎవరికి? దేవునికి మనుషులకు. దేవునికి మనుషులకు. దేవునికి మనుషునికి మధ్యన ఆయన ఏమై ఉన్నాడు? మధ్యవర్తి అయి ఉన్నాడు. మీడియేటర్ అంటేనే మీకు మధ్యవర్తి అంటే చూడండి, 2 పార్టీలు ఉంటే 2 పార్టీల మధ్యన ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మధ్యవర్తులు అంటే మీకు తెలుసు కదా. అప్పులు తీసుకునేటప్పుడు కానీ, ఒకరి తరపున మాట్లాడేటప్పుడు కానీ, 2 పక్షాల మధ్యన ఇంకొక అతన్ని ఎవరినో ఒక నమ్మకమైన వాడిని పెట్టుకుని మధ్యవర్తిగా పెట్టుకుంటాం, అవునా? ఇప్పుడు మధ్యవర్తి అన్నప్పుడు 2 పక్షాలు ఉంటాయి గ్యారెంటీగా. ఆ మధ్యలో ఒక ఆయన ఉంటాడు, ఆయన మధ్యవర్తి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరికి? భూమి మీద ఉన్నటువంటి వారికి, పరలోకంలో ఉన్నటువంటి దేవునికి మధ్యవర్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే తండ్రి వేరుగాను కుమారుడు వేరుగాను ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఏంటండి? దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. యేసుక్రీస్తు అను నరుడు. అందువలన పరలోకంలో ఉన్నటువంటి దేవునికి, భూమి మీద ఉన్నటువంటి మనుషులకి మధ్యవర్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైనా పరలోకం వెళ్ళాలంటే దేని ద్వారా జరుగుతుంది? మధ్యవర్తి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే జరిగే విషయం తప్ప ఇంకొక రకంగా జరగదు. హెబ్రీ పత్రిక ఇంకొక చోట రాశాడు చూడండి, మధ్యవర్తి 8వ అధ్యాయం 6వ వచనం. ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు దేవునితో మనకి భూమి మీద ఉన్నటువంటి వారికి మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ మధ్యవర్తి అని అన్నప్పుడు మరి ఎక్కువైన నిబంధనకు, అంటే కొత్త నిబంధనకు. అందుకే చూడండి, యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము నిబంధన రక్తం. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధుడై రేపొద్దున దేవుని చూసే అవకాశం ఉంది. యేసుక్రీస్తు వారు మధ్యవర్తి, మీడియేటర్ అయినా. యేసుక్రీస్తు వారు ఎవరండి? అందువల్ల మధ్యవర్తి అన్నప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు వేరుగా కనబడతారు, తండ్రి అయిన దేవుడు వేరుగా కనబడతారు. అలాగే 3వది
యేసుక్రీస్తు వారు నియమింపబడ్డాడు, అపాయింటెడ్, నియమింపబడెను. యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? నియమింపబడెను. నియమింపబడేనంటే అపాయింట్ చేశారన్నమాట. ఎవరు నియమించారు? దేవుడు. ఇక్కడ కూడా ఆన్సర్ ఏంటి? దేవుడు. అందువల్ల తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నియమించాడు, అపాయింట్ చేశాడు. అందువలన ఈ విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు తండ్రి వేరుగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు తండ్రి వేరుగాను కుమారుడు వేరుగాను కనబడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు 2వ వచనం. కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. నియామకం. అనేక విషయాలకి ఆయన నియమించబడ్డాడు. వాస్తవానికి వారసునిగా నియమించాను. సమస్తం ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా హక్కుదారుడిగా నియమించాడంట దేవుడు. నియామకం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక పనిని ఎవరికైనా అపాయింట్ చేస్తున్నారనుకోండి, నియమిస్తున్నారనుకోండి, నియమించిన వాడు ఉంటాడు, ఆ నియామకం పొందుకున్నవాడు ఉంటాడు. అర్థమవుతుందా మీకు? నియమింపబడడం, అపాయింటింగ్. నాకు ఒక అపాయింటింగ్ ఉందండి, అపాయింట్మెంట్ ఉందండి, మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ అపాయింట్మెంట్లో ఏం చేయాలి? అది జాబ్కి అపాయింట్మెంట్ ఏమో, వారు వెళ్ళి ఫేస్ చేయవలసిన అవసరం ఉంది. అందువల్ల ఈ అపాయింట్మెంటు ఇచ్చినవాడు ఉంటాడు, అంటే నియమించిన వాడు ఉంటాడు, తీసుకున్నవాడు ఉంటాడు. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నియమించబడ్డాడు. సమస్తం మీద వారసునిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు నియమించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. 3వ అధ్యాయం 2వ వచనం కూడా, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా, గుర్తుపెట్టుకోండి, తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను. తన్ను నియమించిన వానంటే ఎవరు నియమించారు? యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు దేవుడు ఇంకొక ఆయన వేరొక పర్సన్ గా ఉండకుండా ఎలా నియమిస్తారు? అర్థమవుతుందా? క్రైస్తవ లోకము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం అర్థం చేసుకోలేకపోతున్నారు? తండ్రే కుమారుడిగా వచ్చాడు. అసలు ఎక్కడుంది అంటే యేసుక్రీస్తు వారిని ఒక ఆయన నియమించాడు, ఆయన తండ్రి లేదా దేవుడు. ఆయనకి నమ్మకంగా ఉన్నాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లేకుండా ఆయనకి నమ్మకంగా ఎలా ఉంటారండి? ఆయన సెపరేట్ వ్యక్తి కాకుండా ఎలాగ నమ్మకంగా ఉంటారు? అసలు ఒక వ్యక్తి లేడు, ఇప్పుడు ఆయనకి నమ్మకంగా ఉన్నారంటే ఎంత అపహాస్యమో చూడండి. ఆయనే ఈయన, నాకు నేను నమ్మకంగా ఉన్నట్టు. అందువలన తండ్రి అయిన దేవుడు వేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేరు అనే విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. 1 పేతురు ఇంకెన్ని విషయాల్లో నియమించాడు చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఎందుకు నియమింపబడ్డాడు అంటే 19 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. అమూల్యమైన రక్తము చేత, ఇంకా ముందుకి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అంటే భూమి మీద ఉన్నటువంటి వారిని విమోచించాలనే కార్యక్రమం, విమోచన జరగాలి. అది యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారాని జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకమందున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించాడు. నియమింపబడెను. యేసుక్రీస్తు వారే నియమింపబడ్డాడు. నియమించింది పరలోకమందున్నటువంటి తండ్రి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ 1:22.
మరియు మరియు సమస్తమును సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎవరు నియమించారు? పరలోకమందున్నటువంటి దేవుడు నియమింపబడ్డాడంటే నియమించిన ఆయన ఖచ్చితంగా ఉంటాడు. వారిద్దరూ కూడా సెపరేట్ ఇండివిజువల్స్, అది గుర్తుపెట్టుకోవాలి. వారిరువురు కూడా వేరు వేరు ఆత్మలు. దేవుడు వేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేరు. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. నియమించింది ఎవరు? దేవుడు. మీరు అందులో నియమించింది తండ్రి. తండ్రి అయిన దేవుడు. నియామకం తీసుకున్నటువంటి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 4వది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. ఎవరి కుమారుడు? ఎవరికి కుమారుడు? దేవునికి. ఆయన దేవునికి కుమారుడై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, కుమారుడు వేరు తండ్రి వేరు కదా, ఒక్కడే అన్నవాళ్ళు చేయొద్దండి. సెపరేట్గా కనబడతారు మనకి. కుమారుడు వేరు. అందువల్ల ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే వారు సెపరేట్ బీయింగ్స్, వారు టోటల్గా డిఫరెంట్ స్పిరిట్స్ అన్నమాట, వేరు వేరు ఆత్మలు. ఒక్కడు మాత్రము కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఎవరు మాట్లాడారు ఆకాశం నుంచి? పరలోకముందున్నటువంటి దేవుడు ఆ సందేశాన్ని వినిపింపజేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు అని ఒక ఆయన ఉన్నాడు పైన. అర్థమవుతుందా? అందులో ఆయన సెపరేటు, భూమి మీద ఉన్నటువంటి ఆయన సెపరేట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అందువలన పుట్టించింది తండ్రి, సందేశాన్ని మాట్లాడుతుంది తండ్రి. ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా ప్రియ కుమారుడు అని 2 సార్లు ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు ఒకసారి, అలాగే ఇక్కడ రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు 2వసారి తండ్రి అయిన దేవుడు తన మాటని భూమి మీద ఉన్నటువంటి వారికి అందజేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు. అందువలన ప్రియ కుమారుడు అన్నప్పుడు తండ్రి ఉన్నాడు, అలాగే భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేది మనం గుర్తుంచుకోవాలి. అందువలన జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఎవరికి అయినా కుమారుడు? దేవునికి, ఆబ్వియస్గా. అందులో దీంట్లో కన్ఫ్యూజన్ ఉండదు. గ్రంథం ముగ్గురు ఒక్కరే అన్న వారికి గ్రంథంలోంచి ఒక్క వచనం కనబడదు. ఒక్క వచనం. అర్థమవుతుందా? రైట్. 5వ పాయింట్, సర్వాధికారము ఇవ్వబడింది. యేసుక్రీస్తుకు సర్వాధికారము ఇవ్వబడింది. ఇవ్వబడిందంటే ఏంటి అర్థం? సర్వాధికారం ఇవ్వబడిందంటే దాని అర్థం ఏంటి? ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇవ్వబడిందంటే తీసుకున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరిచ్చారు సర్వాధికారం? ఎవరిచ్చారు? నువ్వు ప్రశ్నిస్తే నీకు దొరికేది బైబిల్లో దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి ఇలా ఉంది,
యేసు యేసు వారి యొద్దకు వచ్చి వారి యొద్దకు వచ్చి పరలోకమందును పరలోకమందును భూమి మీదను భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. అంటే తీసుకున్నవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పొందుకున్నాడు ఆయన. ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి అని మనం గుర్తించాలి. తండ్రి అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సర్వాధికారము పరలోకముందున్నటువంటి దేవుని దగ్గర నుండి ఆయన పొందుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాల్లో ఉన్నాయి. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18 ఎవడును నా ప్రాణం తీసుకొనుడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన నేను. అధికారం ఆయనకి, సర్వాధికారం భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించాడు. అందుకే అన్నాడు, ఆయన చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత అంటూ ఉన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇచ్చినటువంటి ఆయన సుప్రీం అథారిటీ కలిగినటువంటి పరలోకమందున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారికి సర్వాధికారము ఇచ్చినట్లుగా మనకు కనపడుతోంది. అలాగే 6వ పాయింట్, యేసుక్రీస్తుకి శిరస్సై ఉన్నాడు. యేసుక్రీస్తుకి ఒక ఆయన శిరస్సు. ఎవరు? హెడ్ అంటే, శిరస్సు అంటే ఏంటి అర్థం? హెడ్, ఇంగ్లీష్లో హెడ్. యేసుక్రీస్తుకి ఒక ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరు క్రీస్తుకు శిరస్సు? 1 కొరింథీ 11వ అధ్యాయం 11:3 చదివేయండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తునకు శిరస్సు దేవుడు. అంటే ఏంటి? యేసు క్రీస్తు మీద అధికారం ఉన్నాడు, శిరస్సు ఉన్నాడు. శిరస్సు తండ్రి అయిన దేవుడు. క్రీస్తుకు శిరస్సు అనియు, స్త్రీకేమో శిరస్సు. జాగ్రత్తగా వినాలి, వింటున్నారా? స్త్రీకి శిరస్సు పురుషుడంట. అంటే స్త్రీ ఉన్నది, పురుషుడు ఉన్నారు కదా. స్త్రీకి శిరస్సు పురుషుడు. పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు వారు. పురుషుడు ఉన్నాడు భూమి మీద. అలాగే ఇంకెవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అందువల్ల శిరస్సు అన్నప్పుడు హెడ్ అన్నమాట. ఎవరు? యేసుక్రీస్తుకి పైన ఉన్నటువంటి ఆయన ఎవరు అంటే పరలోకమందున్నటువంటి దేవుడు అనేది మనం గుర్తించాలి. 7వ పాయింట్, నన్ను పంపెను. యేసుక్రీస్తు వారు అంటారు, ఆయన నన్ను పంపెను. ఎవరు పంపెను? యేసుక్రీస్తు వారిని. ఎవరైనా ఒక వ్యక్తి నన్ను పంపెను అంటే పంపినవాడు ఉంటాడు, వచ్చినవాడు ఉంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. ఎంత క్లారిటీగా ఉందని గ్రంథం. కానీ మనుషులు అర్థం చేసుకోలేక తండ్రి కుమారుడు అని మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అది గ్రంథం ఎక్కడ కూడా మాట్లాడట్లా. 42, యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు స్వయాన మాట్లాడుతున్న మాట. ఏమన్నాడైనా? నా అంతట నేనే వచ్చి ఉండలేదు. నా అంతట నేను రాలేదంటే ఏంటండి? ఖచ్చితంగా ఏమర్థం అవుతుంది? నా అంతట నేను రాలేదంటే ఏంటి అర్థం?
నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఆయన అంటే ఎవరు? తండ్రి. తండ్రి అయిన దేవుడు నన్ను పంపెను. ఎంత క్లారిటీ ఉందండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం కూడా. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. మరియు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ అంటున్నాడు ఆయన, మరియు మరియు నీవు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. ఏంటంటే అండి, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. లోకము నమ్మునట్లు. అందులో లోకం నమ్మాల్సింది ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుని పంపాడని నమ్మాలి. దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని కాదు నమ్మడం. అంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడని కాదు నమ్మడము. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పంపాడని నమ్మాలి. అదే చెప్తున్నాడు, నీవు నన్ను పంపితివని లోకం నమ్మనట్లు. లోకం నమ్మాల్సిన తీరది. నేను అలా నమ్మనంటే నీ ఇష్టం. పరలోకాన్ని పోగొట్టుకుంటావో పరలోకం వెళ్ళాలనుకుంటావో నీ ఇష్టం. కారణం ఏంటో మీకు అర్థమవుతుంది ఇంకా మనం మాట్లాడుకునే కొలది. అందువలన ఆయన నన్ను పంపెను, దేవుడు నన్ను పంపెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అందులో నిత్యజీవం పొందడానికి ఆయన అనుగ్రహించను కానీ తీర్పు తీర్చడానికి కాదు అని కింద మాట్లాడతాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు పంపలేదంట? మనుషులందరికీ నిత్యజీవం ఇవ్వడానికి పంపాను తప్ప తీర్పు తీర్చడానికి నేను పంపలేదు అన్నాడు పరలోకమందున్నటువంటి దేవుడు. అయినా సరే నువ్వు నమ్ముతావు లేదో నాకు తెలియదు. గ్రంథం మాత్రం మాట్లాడుతుంది. గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఎంత క్లారిటీ ఉందండి? దేవుడు తన కుమారుని పంపాను. చాలండి, దేవుడు తన కుమారుని పంపాను. అందువల్ల పంపిన ఆయన ఉన్నాడు, వచ్చిన ఆయన, పంపబడిన ఆయన ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు వేరు వేరే. 8వ పాయింట్. 8 ఏమిటంటే ఆయన నన్ను లేపెను. ఆయన క్రీస్తుని లేపెను. ఆయన ఎవరు? ఇప్పుడు ఎవరు లేపారు ఇంతకనే యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి? ఎవరు లేపారు? దేవుడు. ఎవరైనా ఒక వ్యక్తిని లేపాలనుకోండి, ఏముంది, ఖచ్చితంగా ఒక వ్యక్తి నన్ను లేపాడు అని చెప్పడానికి ఇంకొక వ్యక్తి ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే బ్లైండ్గా ఎవరు చెప్పరా మాట, బ్లైండ్గా ఎవరు మాట్లాడరు. అందువల్ల ఆయన క్రీస్తుని లేపాను. చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపాను. మృతుల్లో నుంచి ఎవరు లేపారంట? స్పష్టంగా ఉందా? అంటే దేవుడు వేరు, లేపాడు అంటే దేవుడు వేరుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెపరేట్గా ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 1 కొరింథీ 15వ అధ్యాయం 15వ వచనం. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. అదనమాట. ఎవరు లేపారంటండి? దేవుడు క్రీస్తును లేపెనని. దేవుడు ఎవరిని లేపాను? క్రీస్తుని లేపెనని. తన కుమారుణ్ణి మృతుల్లోంచి పరలోకమందున్నటువంటి దేవుడు లేపాడు. పరలోకమందున్నటువంటి దేవుడు లేపాడు. చూడండి 20వ వచనం కూడా. 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. లేచెను కాదు, లేపబడి ఉన్నాడు. ఎవరు లేపారు? లేపబడి ఉన్నాడంటే పరలోకమందున్నటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లేపినాడు అని మన గ్రంథం సెలవిస్తోంది. 9వ పాయింట్ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా అంటూ ఉన్నారు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. ఏమై ఉన్నాం?
ఏకమై ఉన్నాం అంటే ఎవరెవరు ఉన్నారు? భార్యాభర్తలు ఏకమవ్వాలనుకోండి, మేము ఏకమై ఉన్నాం. భార్యాభర్తలు ఏకమై ఉంటారా? దేని ద్వారా ఏకమై ఉంటారు? వివాహం ద్వారా ఏకమై ఉంటారు. ఒక్కడు ఉన్నప్పుడు ఏకమై ఉన్నాం అనే మాట రాదు, గుర్తుపెట్టుకోండి. మేము ఏకమై ఉన్నాం అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడాడు. ఎవరెవరంటే ఏకమై ఉన్నారు? తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, వారి ఇరుగురు కూడా ఏకమై ఉన్నారంట. అందువలన ఏకమై ఉండటంలో క్రీస్తు ప్రభుతో పాటు ఎవరు ఉండాలి? ఇంకొక ఆయన ఉండాలి. ఆయన ఎవరు? నా తండ్రి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఉంది, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అంటే ఇంగ్లీష్లో అన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. మేము ఇరుగురు ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. ఏకమై ఉన్నాం. అందువలన ఇద్దరు లేకుండా ఏకమై ఉండడం అనేది అసంభవం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట ఇది. నేనును తండ్రియును ఏకమై ఉన్నాం. ఆయనే నేనని అంటలా. ఏకం వేరు, ఇద్దరం ఒక్కడే అనడం వేరు. గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు వివాహం ద్వారా ఏమై ఉంటారు? ఏకమై ఉంటారు. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏమై ఉంటారంటండి? ఏక శరీరం అంట. ఒకటే శరీరం. ఒకటే శరీరం ఎక్కడైనా ఉంటుందా? ఇద్దరు కలిసి ఒకే శరీరంగా ఉంటారు అక్షరార్థంగా? ఉండే అవకాశం లేదు. అంటే ఏంటి దాని అర్థం? వారి ఇరుగురు ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉన్నారు. అలాగే ఇక్కడ నేనును తండ్రి ఏకమై ఉన్నామంటే దేవుడు చేసిన సంకల్పంలో ఏకమై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు క్రీస్తు ప్రభు బలి ఇచ్చే విషయంలో, అంటే యేసుక్రీస్తు యొక్క బలి విషయంలో దేవునితో ఏకమై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? ఇలాగూ అనేక విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునితో ఏమై ఉన్నాడు? ఏకమై ఉన్నాడు. నేను తండ్రియు ఏకమై ఉన్నాం, నాతో ఎప్పుడు తండ్రి ఉన్నాడు అనే మాటలు మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత క్రీస్తు ప్రభుతో అంటాడు ఆయన, నా కుడి పార్శ్వమున కూర్చుండము. నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఒక వ్యక్తి లేకుండా, అంటే ఇంకొక వ్యక్తి లేకుండా ఇంకొక వ్యక్తి యొక్క కుడి పార్శ్వన ఎలా కూర్చుంటాం? ఇప్పుడు మీరున్నారు, మీ కుడి పక్కన ఇంకొక ఆయన కూర్చొని ఉన్నారు. ఒకరు మీరు చూసుకుంటే మీ పక్కన, మీ కుడి పక్కన ఉన్నారు, ఎడం పక్కన ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని, నా కుడి పార్శ్వమున కూర్చో. ఎప్పుడైతే సిలువ మరణం జయించి పరలోకానికి వెళ్ళాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నా కుడి పార్శ్వమున కూర్చొనుము. చూడండి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 35వ వచనం. సిట్ అట్ మై రైట్ హ్యాండ్ సైడ్. నా కుడి పార్శ్వమున కూర్చోండి. 2:35 అపోస్తలుల కార్యములు 2:35. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని, నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో చెప్పాను. ఇప్పుడు కుడి పార్శ్వన అన్నప్పుడు ఖచ్చితంగా కుడి ప్రక్కన, అంటే దేవుని తర్వాత స్థానం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారిది. దేవుడున్నాడు, దేవుడు ఉన్నప్పుడే ఆ మాట అంటాడు, నా కుడి పార్శ్వన అని. దేవుడు లేకుండా దేవుడే యేసుక్రీస్తు అయితే నా కుడి పార్శ్వన అన్నప్పుడు ఎంత అవహేళనగా, అపహాస్యంగా కనబడుతుందో, హేళనగా కనబడుతుంది ఆ మాటలు. వారి ఇరుగురు ఇద్దరు కాకపోతే ఈ మాటలన్నీ రాంగే. ఇక్కడ చెప్పినవన్నీ రాంగే అవుతాయి. అర్థమవుతుందా? ఇక్కడ చెప్పినవన్నీ కూడా రాంగే అవుతాయి. అందువల్ల మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నా కుడి పార్శ్వమున కూర్చుండము, తండ్రి యొక్క
కుడిపార్శ్వమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చుండి ఉన్నాడు. అనేక చోట్ల ఉంటుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన అందరూ చూడండి, బైబిల్ దీని దయతో. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు అంటే పరలోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎవరు కూర్చున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు. అందులో యేసుక్రీస్తు వారు వేరు, ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు వేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు అనేది గ్రంథం చెప్తున్నటువంటి సత్యం. ఆ తర్వాత 11వ పాయింట్. కుమారుడు కూడా ఆయనకు లోబడును. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరికి లోబడతారంట? దేవునికి లోబడతారు. ఆయన లేకుండా ఆయనకు లోబడటం అనేది మీరేం ఎలా ఆలోచన చేస్తారో. ఇప్పుడు ఒక వ్యక్తికి తండ్రి లేకుండా మా తండ్రికి నేను లోబడుతున్నానండి ప్రతిదినం అనడం ఎంత అపహాస్యం. ఆ మాటే కుదరదు అసలు. తండ్రి ఉంటే ఆ తండ్రికి లోబడుతున్నట్లుగా మనం చెప్పుకుంటే అది నిజమవుతుంది. అందువలన యేసుక్రీస్తు వారు తన తండ్రికి లోబడను. 1 కొరింథీ 15వ అధ్యాయము 28వ వచనం. 15:28. మరియు సమస్తమును ఆయనకు లోబర్చబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్, కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరికి లోబడతాడంటండి? దేవునికి తానే లోబడును. అందువలన ఎవరికి లోబడతాడో తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోబడతాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత 12వ పాయింట్. యేసుక్రీస్తు వారు అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడటం అంటే ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి. ఒక ఆయన అభిషేకింపబడిన వాడు ఉండాలి, అభిషేకించే వ్యక్తి కూడా ఉండాలి. అవును కదా? ఇప్పుడు ఎవరినైనా ఆశీర్వదించున్నాం అనుకోండి, ఆశీర్వదించేవాడు ఉండాలి, ఆశీర్వదింపబడేవాడు ఉండాలి, ఇద్దరు ఉండాలి. అందువల్ల యేసుక్రీస్తు వారు అభిషిక్తుడు, ఆయన అభిషేకింపబడినటువంటి వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. ఎవరు యేసుక్రీస్తు వారిని అభిషేకించెను? 1:42. అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు చాలండి. అందువల్ల ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పాడు. మెస్సయ్య అను మాటకి ఏంటంటే అభిషిక్తుడని అర్థము. ఈ అభిషేకించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 28. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. అందువల్ల ఏమన్నాడు? నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. ఎవరు అభిషేకించారంట? తండ్రి అయిన దేవుడు ఆయన అభిషేకించి. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును పొంతి పిలాతును
అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి అన్నాడు. అందువల్ల నీవు అభిషేకించిన పరలోకమందున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించారు. ఓకే, నెక్స్ట్ 13వ పాయింట్. యేసుక్రీస్తు మహిమపరచబడెను. యేసుక్రీస్తు వారిని ఒక ఆయన మహిమపరిచాడు. ఆయన ఎవరు? పరలోకమందున్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు, గాని నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆయనతో చెప్పినవాడు తండ్రి అయిన దేవుడు. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడంట? గ్లోరిఫై హిమ్, మహిమపరిచాను. అందువలన యేసుక్రీస్తు వారిని మహిమపరిచింది దేవుడు, యేసుక్రీస్తు వారిని అభిషేకించింది దేవుడు. యేసుక్రీస్తు వారు దేవునికి లోబడును. యేసుక్రీస్తు వారు నా కుడిపారసను కూర్చో. ఇవన్నీ కూడా వేరొక పర్సన్ లేకుండా, తండ్రి వేరుగా ఉండకుండా జరిగే కార్యక్రమాలు కానే కాదనేది మనం గుర్తించాలి. 14వ పాయింట్ ఏంటంటే, సమస్తమును యేసుక్రీస్తు ద్వారా సమస్తమును గూర్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఎవరికి చెల్లించాలి? యేసుక్రీస్తు ద్వారా ఎవరికి చెల్లించాలి? యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటూ ఉన్నాడు. ఎవరికి చెల్లించాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, గుర్తుపెట్టుకోండి, సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందువల్ల యేసుక్రీస్తు ద్వారా ఇంకొక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఆయన ఎవరు అంటే తండ్రి అయిన దేవునికి అని గ్రంథం చెప్తాం. కొలస్సీ 3:17లో కూడా ఆ విషయం మనకు కనబడుతుంది. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. యేసుక్రీస్తు అధికారంలో సమస్తమును ఏం చేయాలి? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఉన్నాడా? ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు. యేసుక్రీస్తు ద్వారా నువ్వు కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లించాలి. ఇది జరగాల్సినటువంటి కార్యక్రమం. అందువల్ల ఆయన సెపరేట్గా లేకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఎంత హేళనగా ఉంటుందో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వేరు, వారిరువురు వేరు అనేది మనం గుర్తించాలి. 15వ పాయింట్. యేసుక్రీస్తు వారు అంటారు ఆయన నాకంటే గొప్పవాడు. యేసుక్రీస్తు వారు స్వయాన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన నాకంటే గొప్పవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. అదనమాట, తండ్రి నాకంటే గొప్పవాడు. ఇంకొక ఆయన లేకుండా నాకంటే గొప్పవాడని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటే అది ఎలాంటి మాట? తండ్రి అయిన దేవుడు ఇంకొక పర్సన్, ఇంకొక వ్యక్తి లేకుండా ఆయన నాకంటే గొప్పవాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడడం అపార్థం చేయడం కలిగినాడు అనేక మంది. ఆ మాటని తండ్రి కుమారుడు అంటూ ఉన్నారంటే అపార్థం చేయట్లేదా? ఎంత క్లియర్గా ఉంది. ఆయన నాకంటే గొప్పవాడు, ఇంకొకరు లేకుండా గొప్పవాడు ఎక్కడ ఉంటాడు? ఆయనే ఈయన అనుకోండి, నాకంటే గొప్పవాడని యేసుక్రీస్తు వారు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంకో చోట ఏమంటున్నాడంటే ఆయన అందరికంటే గొప్పవాడు.
చూడండి, యోహాను సువార్త 10:29. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. నా తండ్రి యేసుక్రీస్తు వారు అన్నారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నాకంటే గొప్పవాడు అన్నాడు. అలాగే అందరికంటే గొప్పవాడు అన్నాడు. అందువల్ల ఆయన సెపరేట్గా లేకుండా యేసుక్రీస్తు వారు నాకంటే గొప్పవాడు అనే మాట మాట్లాడడం అనేది మనం గుర్తించుకోవాలి. 16 పాయింట్ ఏంటంటే, నాకు ఒక శరీరం అమర్చితివి. యేసుక్రీస్తు వారు అంటారు, నాకు ఒక శరీరం అమర్చితివి. పోయిన వారం, అంతకుముందు వారం మనం ఆలోచన చేసాం. నాకు ఒక శరీరమును అమర్చితివి. హెబ్రీ పత్రిక 10:5. హెబ్రీ 10:5. అమర్చింది ఎవరు? ఏ బాడీ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మీ. ఒక శరీరాన్ని నా కోసం ప్రిపేర్ చేసావు. ఏ బాడీ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మీ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అమర్చిన వాడు ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే అంటే ప్రిపేర్ చేయబడినటువంటి శరీరం కూడా ఉన్నది. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో అమర్చిందేమో పరలోకమందున్నటువంటి తండ్రి, అమర్చబడిన ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మరియ తల్లి గర్భంలో జరిగిన కార్యక్రమం అది. నెక్స్ట్ 17 పాయింట్, నేను నేడు నిన్ను కని ఉన్నాను. కీర్తనలో చెప్పాడు మాట. కీర్తన 2:7. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇద్దరు వేరువేరు కాకుండా ఆ మాట అనడం, నేడు నిన్ను నేను కని ఉన్నాను అనడం అనేది అసంభవం. 18 పాయింట్, యేసుక్రీస్తు వారు ఆయనకు ప్రార్థనలు యాచనలు సమర్పించను. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు, మీకు అందరూ తెలుసు కదా. ఇలా చూడండి, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేశాడు? ఆయన లేకుండా ఆయనకి ప్రార్థన చేయడం ఎలా ఉంటుందండి? మీకు అర్థమవుతుందా? ఆయన లేకుండా ఆయనకి ప్రార్థన చేయడం అనేది అపహాస్యంగానే ఉంటుంది. అర్థమవుతుందా? అందువలన పరలోకంలో తండ్రి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు. శిష్యులకు చెప్తున్నప్పుడు కూడా అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి ఇలా ప్రార్థన చేయండి. 26వ అధ్యాయంకి వచ్చేటప్పుడు, మత్తయి సువార్త 26వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 39. 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి ప్రార్థన, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆయన ఈయనైతే ఎంత అపహాస్యంగా నవ్వులాటగా కనపడదా ఏమండి? ఈయనైతే ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఆయన ప్రార్థన. కానీ మనుషులు నమ్మరు చాలా మంది. మీ ఇష్టం, నమ్ముతారో నమ్మరో. రేపొద్దున్న పరలోకానికి వెళ్ళే విశ్వాసం మాత్రం ఇదై ఉండాలని చెప్తూ ఉన్నాడు. కన్క్లూజన్లో నేను ఆ విషయాన్ని మాట్లాడతాను. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినముల్లో గుర్తుపెట్టుకోండి, ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నమాట. హెబ్రీ 5:7. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ, గుర్తుపెట్టుకోండి, మహారోదన కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి, యేసుక్రీస్తు వారు అన్నమాట. తన్ను అంటే యేసుక్రీస్తు వారిని మరణము నుండి తప్పించగలవానికి, రక్షింపగలవానికి ప్రార్థన చేశాడంట. ప్రార్థనలను యాచనలను సమర్పించను. అందువలన యాచనలు ఇంకేంటంటే ప్రార్థనలు యాచనలు తండ్రి అయిన దేవుడికి సమర్పించాడంట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి సమర్పించను?
దేవునికి. చూడండి, రోమపత్రిక, నీ కోసం నా కోసము ఆయన ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. 8వ అధ్యాయము 34, 8వ అధ్యాయం 34వ వచనం. యేసుక్రీస్తు వారు ఈనాడు క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు విజ్ఞాపన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, నీ తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు కాబట్టి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. కుడిపారసోను కూర్చుండి చేసే పని అది. 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించి వాడెవడో? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపారసోను ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేస్తాడంటే ఎవరికి చేస్తాడు? దేవుడికి. స్టిల్ ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆయన లేకుండా ఆయన విజ్ఞాపన చేయడం ఏంటండి అసలు? చెప్పండి. ఆయన లేకుండా ఆయన విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన కుడిపారసోను కూర్చుండి పరలోకంలో తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన వేరుగాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేరుగాను ఉన్నారు అనేది మనం గుర్తించాలి. ఆ తర్వాత 19వ పాయింట్, భయభక్తులు కలిగి ఉండెను. యేసుక్రీస్తు వారు భయభక్తులు కలిగి ఉండడం ఏంటండి? యేసుక్రీస్తు వారు దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడంట. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇంకొక వ్యక్తి లేకుండా, అంటే దేవుడు ఇంకొక వ్యక్తి కాకుండా ఆయనకి భయభక్తులు కలిగి ఉండడం ఎలా జరుగుతుంది? చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలోనే. తర్వాత చదవాలి. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంగీకరింపబడిను. అంగీకరించి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, తండ్రి. ఆయన అంగీకరింపబడ్డాడు. అందువల్ల యేసుక్రీస్తు వారు ఎవరికి భయభక్తులు కలిగి ఉన్నాడంటే తండ్రి అయినటువంటి దేవునికి. ఆయన ఇంకొక ఆయన కాకుండా తండ్రికి భయభక్తులు కలిగి ఉండడం అనేది అసాధ్యం. 20వ పాయింట్, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడు అని పిలిచాడు. హెబ్రీ పత్రిక అక్కడే చదువుకున్న దగ్గర 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎవరు పిలిచెను? పరలోకమందున్నటువంటి దేవుడు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, అది గుర్తుపెట్టుకోండి, దేవుని చేత పిలువబడ్డాడు ప్రధాన యాజకుడని. చాలండి, దేవుని చేత ప్రధాన యాజకుడని పిలువబడ్డాడు. హూ కాల్డ్ హిమ్? ఎవరు పిలిచారు? తండ్రి అయిన దేవుడు. ఇంకొక ఆయన లేకుండా యేసుక్రీస్తు వారిని పిలవడం అనేది అసాధ్యం. అందువల్ల ఇరుగురు వేరువేరుగా ఉన్నారనేది మనం గుర్తించాలి. కాలాలు సమయాలు దేవుడు తన అధీనంలో ఉంచుకున్నాడు. కాలము సమయము అంటే ఏ దినమో యెరూషలేము నాశనం అవుతుందో అది పరలోకంలో ఉన్న దేవదూతలు కానీ కుమారుడు కానీ ఎవరెరుగునో తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైన అంటే నేనైనను, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారన్నమాట. కుమారుడైనను ఎరుగరు. మరి ఎవరెరుగును? పరలోకమందున్నటువంటి దేవుడు మాత్రమే గాని, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే గాని, అంటే తండ్రి తప్ప ఇంకెవరు ఎరగరు. అంటే ఇంకొక ఆయన లేకుండా యేసుక్రీస్తు వారు ఈ మాట అనడం అనేది ఆయన అబద్ధికుడిగా ముద్ర వేస్తుంది. ఇంకొక ఆయన లేకుండా ఆ మాట మాట్లాడితే
అందువలన యేసుక్రీస్తు వారే స్వయాన చెప్పాడు, తండ్రి వేరుగాను కుమారుడు వేరుగాను ఉన్నాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. 22వ పాయింట్, రాజ్యమును అప్పగించును. ఎప్పుడు? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయనకిచ్చినటువంటి రాజ్యం. క్రీస్తు ప్రభు సంఘము ఎవరి రాజ్యము? దేవుని రాజ్యం. అది యేసుక్రీస్తు వారు ఏలుబడి చేస్తూ ఉంటాడు ఆయన రెండో రాకడ వరకు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిందో ఏం జరుగుతుంది? ఆయన అంటే దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి తండ్రి అయిన దేవుడికి అప్పగిస్తాడు. రాజ్యాన్ని అప్పగిస్తాడు అంటే ఎవరు అప్పగిస్తారు? ఎవరైతే తీసుకున్నారో ఆయన మళ్ళీ తిరిగి అప్పగించేస్తాడు. 1 కొరింథీ 15:24 అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించెను. ఏదైనా ఒక వస్తువును కానీ లేకపోతే ఏదైనా ఇంకొక వ్యక్తికి అప్పగిస్తున్నాము అంటే తీసుకునే ఆయన ఒక ఆయన ఉంటాడు, ఇచ్చే ఆయన ఒక ఆయన ఉంటాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజ్యాన్ని ఏం చేస్తున్నాడంట? చివరి దినాన ఏం చేస్తున్నాడు? తండ్రికి అప్పగించేస్తున్నాడు. అది దేవుని రాజ్యం కాబట్టి క్రీస్తు ప్రభు సంఘాన్ని తీసుకుని ఆయన దేవునికి అప్పగించేస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ అన్ని విషయాల్లో మీరు చూడండి, తండ్రి అయిన దేవుడు వేరుగా కనపడుతూ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు వేరుగా కనపడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు చెప్పుకున్న సుమారు 22 ఇంకా ఉన్నాయి అనేకం. 22 మనం చెప్పుకున్న ఈ పాయింట్లలో ఒకవేళ వారి ఇరుగురు ఒక్కడే అయితే కనుక, ఒక వ్యక్తి అయితే కనుక అవన్నీ రాంగే. అర్థమవుతుందా? అందువలన గ్రంథం ఒక చోట ఒకలాగాను ఇంకో చోట ఇంకోలాగా మాట్లాడదు. ఎప్పుడు కూడా గ్రంథం తన మాటను తానే విభేదించదండి. గ్రంథం ఇంకా విలువలేందుగా అయిపోతుంది. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన వేరుగాను, తండ్రి వేరుగాను, కుమారుడు వేరుగాను కనపడుతూ ఉన్నారు. అందుకే కన్క్లూజన్లో ఖచ్చితంగా తండ్రి కుమారుడు వేరు అని తెలుసుకోవాలి అనే విషయాన్ని 2 వచనాలు చూపించి మీకు ముగిస్తా. చూడండి, యోహాను సువార్త మొట్టమొదటిది, యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే తీసరా. అద్వితీయ సత్యదేవుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తునైన నన్నును ఎరుగుటయే నిత్య జీవం. అందు నిత్య జీవం కావాలంటే ఇరుగురిని ఖచ్చితంగా ఎరగాలి. తండ్రి అయిన దేవుడిని ఎరగాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగాలి. దేవుని మాటలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వయాన మాట్లాడిన మాటలు నువ్వు అంగీకరిస్తావో కాదు, ఇద్దరు ఒకడంటావు, నీ ఇష్టం. నిత్య జీవం కావాలంటే జరగాల్సిన కార్యక్రమం. ఇద్దరిని ఎరగాల్సినటువంటి అవసరం ఉందని ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయాన ఒప్పుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారిని ఏమని నమ్మాలి మరి? అయితే నీ నమ్మిక ఏమై ఉండాలి యేసుక్రీస్తు విషయంలో? యోహాను సువార్త 20:31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఏమని నమ్మాలంటండి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. అందువలన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, యేసుక్రీస్తు వారు నువ్వు ఏమని నమ్మాలంటే దేవుని కుమారుడు అని నమ్మాలి. నమ్మి ఆయన నామందు జీవం పొందాలి. జీవం పొందాలంటే యేసుక్రీస్తు వారిని ఏమని నమ్మాలి? దేవుని కుమారుడు అని నమ్మాలి. నిత్య జీవం కలగాలి అంటే ఒక వ్యక్తి తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరగాలి, తెలుసుకోవాలి. ఇంకా 3వదిగా 1 యోహాను 2:22 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? గుర్తుపెట్టుకోండి, అండర్లైన్.
తండ్రిని కుమారుని కుమారుని ఒప్పుకొనని ఒప్పుకొనని వీడే వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. ఎవరంటండి యాంటీ క్రైస్ట్? ఎవరంటండి? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొని, ఫాదర్ అండ్ సన్ అని అంటాడు ఇంగ్లీష్లో. యాంటీ క్రైస్ట్ ఎవడు? క్రీస్తు ప్రభుకు వ్యతిరేకం అంటే ఎవరు? వన్ హూ డినైస్. ఎవరు వ్యతిరేకిస్తూ ఉన్నారో, తండ్రిని కుమారుణ్ణి ఎవరైతే ఒప్పుకోవట్లేదో, ఫాదర్ అండ్ సన్, ఎవరు డినై చేస్తారో తండ్రిని కుమారుడిని, అలాంటి వాడు యాంటీ క్రైస్ట్ అన్నాడు. ఎవడు అబద్ధికుడు? ఎవడు క్రీస్తు విరోధి? తండ్రిని కుమారుని అండ్ అని అంటుంది. అన్నంటే మరియు ఇంగ్లీష్లో ఫాదర్ అండ్ సన్, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అనేక మంది ఉన్నారు ఈనాడు సంఘాల్లో. క్రీస్తు విరోధులు ఎవరండి? క్రీస్తు విరోధి ఎవడో వస్తాడు కాదు. తండ్రిని కుమారుని ఎరగకపోతే నువ్వే క్రీస్తు విరోధి. అయినా సరే నేను నమ్మనంటావా? ఇంక నేను చేసేది ఏముంది? అప్ టు యూ. నువ్వు నమ్ముతావో, గ్రంథం ఎంతగా చెప్తూ ఉంటే కాదని తృణీకరిస్తావో నీ ఇష్టం. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఒక వ్యక్తి తండ్రిని కుమారుణ్ణి అంగీకరించాలి. వారిరువురు వేరు అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలా కాకపోతే ఆ వ్యక్తి క్రీస్తునందు ఉన్నటువంటి వాడు కాదు, క్రీస్తుకి వ్యతిరేకి, క్రీస్తుకి శత్రువు, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అయిపోతారు. చూడండి 2వ యోహాను పత్రిక, ఆ పక్కది పేజ్ తిరగండి, 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. క్రీస్తు బోధలో, క్రీస్తు మాటల యందు నువ్వు నేను కూడా నిలిచి ఉన్నామంటే దాని అర్థం ఏంటంట? తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువారు. యేసుక్రీస్తు మాట విన్నాను నేను అని అనుకునేవాడంట, ఆ బోధలో ఉన్నాను అని అనుకునేవాడంట. ఎవరంట? తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. అలా అంగీకరించకపోతే వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు. శుభమని వానితో చెప్పవద్దు, నీ ఎంట వానిని చేర్చుకొనవద్దు అన్నాడు. చేర్చుకుంటే ఏమవుతుందంటే, శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియల్లో పాలివాడు అగుననేసి. ఎందుకు అంత శాపం కలిగినటువంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది? ఎందుకు మాట్లాడాలి? యేసుక్రీస్తుని, తండ్రి అయిన దేవుణ్ణి ఖచ్చితంగా ఎరగాలి. వారిరువురు వేరే, విరుగురు ఒక్కడ కాదు అని గ్రంథము స్పష్టంగా చెప్తుంది ఎన్ని వచనాల్లో. ఇంకా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అంటారు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ఆయన ఎలా అంటాడు? ఏమంటాడు? నా తండ్రియు మీ తండ్రి, నా దేవుడును మీ దేవుడునైనా ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను అంటాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండి ఏమంటాడు? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైనా ఆయన దగ్గరికి, పరలోకానికి నేను వెళ్తూ ఉన్నా అని మాట్లాడతాడు. సమరయ స్త్రీ దగ్గర ఆయన మాట్లాడుతూ అంటాడు, మాకు తెలిసిన దానిని మేము ఆరాధించుచున్నాం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుడిని ఆరాధిస్తున్నానని చెప్పుకున్నాడు. మాకు తెలిసిన దానిని అన్నప్పుడు యేసుక్రీస్తుతో సహా అక్కడ ఉన్నటువంటి శిష్యులు, యూదులు అందరూ కూడా ఎవరిని ఆరాధిస్తున్నారంట? తండ్రిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇట్టివారే కావాలని, అంటే తను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుచున్నాడు. మేము ఆరాధిస్తున్నాం అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పుకున్నటువంటి మాటలు మనం గుర్తించాలి. తండ్రి వేరుగాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు వేరుగాను స్పష్టంగా గ్రంథం సెలవిస్తోంది. అయినప్పటికీ నువ్వు వింటావో వినవో అది నీ ఇష్టం, అప్ టు యూ. గ్రంథం నీ చేతిలో ఉంది, దేవుని మాటలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వు చదువుకోగలవు, అర్థం చేసుకోగలవు. ఎవరు బలవంతం చేయకూడదు. కానీ గ్రంథాన్ని అపార్థం చేస్తే మాత్రము వాడికి స్వనాశనం అన్నాడు.
గ్రంథాన్ని అపార్థం చేస్తే మాత్రం వాడికి ఏంటి? స్వనాశనం, సొంతంగా నాశనం. నేను చెప్పట్లా, అది నా శాపనార్థాలు కాదు, నేనేం పెట్టను ఎవరిని. గ్రంథం చెప్తుంది. పేతురు ఒకసారి చివరి మాట చూపించి నేను ముగిస్తా. 2 పేతురు 3:16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. గ్రంథాన్ని అపార్థం చేసేవాళ్ళు బోల్డ్ మంది. అందువల్ల క్రైస్తవుడు అని చెప్పుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్తారని అనుకోకండి. లేకపోతే వాకింగ్ చెప్పే వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారని అనుకోకండి. ఎన్ని అపార్థాలు. అసలు గ్రంథంలో లేనివి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 95% ఉంటారు గ్రంథంలో లేని వాటిని చేసేవాడు. అపార్థం, ఉన్న అర్థాలు తీసేసి లేనిపోని పెట్టి ఏం పోగొట్టుకుంటున్నాడు ఒక వ్యక్తి? ఆయన మాటకు ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. జాగ్రత్త లేదు మనుషులు. ఏది పడితే అది చేసి ఎక్కడికి దారి వేసుకుంటున్నారో ఆలోచన చేయండి. అందువల్ల మరొకసారి మీతో చెప్పేది ఏమిటంటే, తండ్రి వేరుగానో కుమారుడు వేరుగానో ఉన్నారు అని మనకి అనేక ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. వారిరువురు ఒక్కడే అనే మాట బైబిల్లో ఎక్కడా కనబడదు. అది మనం గుర్తించుకుని వేరువేరుగా ఉన్నారని అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీ పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. ఇద్దరు ఎరుగవా? ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధ ఆత్మ. ఖచ్చితంగా ముగ్గురు వేరువేరు వ్యక్తులు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి.